అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన భార్యాభర్తలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాకినాడ నుండి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. తమ సీట్లలో సర్దుకు కూర్చున్నారు సీతారత్నం, కాశీపతి. నాకు క్రిందటి నెలలోనే 60 సంవత్సరాలు నిండాయి కనుక టిక్కెట్లలో 4వ వంతు కన్సెషన్ వచ్చింది. నీది ఫుల్ టికెట్టు. భార్య వంక చూస్తూ చెప్పాడు కాశీపతి. ఇంకో 2 ఏళ్లకు కానీ నాకు 60 నిండవు, అంతవరకు ఫుల్ టికెట్టే, నవ్వుతూ చెప్పింది సీతారత్నం. డ్రైవర్ హారన్ కొట్టి బస్సు బయలుదేరదీశాడు. కాశీపతి జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి నెల క్రితమే రిటైర్ అయ్యాడు. కాకినాడలోని సొంత ఇంట్లో నివాసం. కాశీపతి పుత్రరత్నం సూర్యసత్య శివరామప్రసాద్ విజయవాడలో లెక్చరర్ గా చేస్తున్నాడు. అతనికి విజయలక్ష్మితో 6 నెలల క్రితమై వివాహమైంది. విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగి. కొడుకును కోడల్ని చూసి రావాలని తల్లిదండ్రులు బయలుదేరారు. ఇప్పుడు 1 గంట అయింది. మనం విజయవాడ చేరేసరికి 7 అవుతుంది. అప్పటికి కొడుకు కోడలు ఇంటికొచ్చేస్తారు చెప్పాడు కాశీపతి. ఫోన్ చేసి బయలుదేరదామంటే వద్దన్నారు. మనం వెళ్లేసరికి వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో ఏమిటో. సీతారత్నం అనుమానం వ్యక్తం చేసింది. నిన్న రాత్రి మన ప్రసాద్ ఫోన్లో మాట్లాడిన తీరు నన్ను కంగారు పెట్టింది. పెళ్ళై 6 నెలలే అయింది. అయినా కొడుకు కోడల మధ్య సయోధ్య కుదరటం లేదు. వాడి భార్యతో పెద్ద గొడవైందని, భార్యతో వేగలేకపోతున్నానని చెప్పి బాధపడ్డాడు. అందుకే అత్యవసరంగా బయలుదేరదాం అన్నాను. ఫోన్ చేస్తే రావద్దంటాడు. ఎలాగూ రిటైర్ అయి ఖాళీగానే ఉన్నాం కదా, వెళ్లగానే వాళ్ల మధ్య సయోధ్య కుదర్చటమే మన పని అంటూ వివరించాడు కాశీపతి. బస్సు వేగం పుంజుకుంది. కిటికీలోంచి గాలి వీస్తోంది. మధ్యాహ్నం కావడంతో గాలి కొంచెం వేడిగానే తగులుతోంది. కిటికీ గ్లాస్ డోర్ మూసేసింది సీతారత్నం. ఒక్కగానొక్క కొడుకు, ఎంతో గారభంగా పెంచాం. వాడొట్టి అమాయకుడండి. కోడలు మంచమ్మాయి అనుకున్నాము. కాని ఈ కాలం యువత దేనికి తట్టుకోలేరు. తమ మాట కాదంటే పడలేరు. కోడలు కొడుకు తాము పట్టిన కుందేలికి 3 కాళ్లు అనే రకం. అందుకే ఈ గొడవలు. కొత్త దంపతులు చిలకా గోరింకల్లా హాయిగా కాలం గడపక ఈ గొడవలేమిటో అంటూ బాధను వ్యక్తం చేసింది సీతారత్నం. అందుకేగా మనం వెళ్తున్నది. కొత్త జంటకి హితబోధ చేసి వాళ్ల సంసారాన్ని చక్కదిద్దాలి. తల్లిదండ్రులుగా ఇది మన కనీస బాధ్యత చెప్పాడు కాశీపతి. అవునవును, వీళ్ళలాగే రోజూ పోట్లాడుకుంటుంటే విడాకుల దాకా పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రసాద్ చెప్పిన విషయం వినగానే మనం బయలుదేరడం అందుకేగా మరి, సీతారత్నం అంది. భర్తతో మాట్లాడుతూనే ఆమె అటు ఇటు తల తిప్పి చూసింది. అటు సైడ్ సీట్లో కూర్చున్న యువతీ యువకుల వైపు ఆమె దృష్టి మళ్ళింది. భర్తను మోచేత్తో పొడిచింది. వాళ్ళను చూడండి, కొత్తగా పెళ్లిన జంటలా లేరు. కాని వాళ్ళు కూర్చున్న తీరు చూడండి, ఒకళ్ళనొకళ్ళు అంటే ముట్టనట్టుగా కూర్చున్నారు. ఒకళ్ళు అటు చూస్తుంటే ఒకళ్ళు ఇటు చూస్తున్నారు. వాళ్ల వాలకం చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవపడి వచ్చినట్లేదు అంటూ గొంతు తగ్గించి చెప్పింది సీతారత్నం. అవునవును, ఈ కాలం యూత్ ప్రతిదానికి గొడవ పట్ట మామూలైపోయింది. మనం ఇప్పటికీ ఎంత అన్యోన్యంగా ఉంటున్నామని. మన కాలం నాటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఈ జనరేషన్ కి అర్థం కావు. ఈ కామెంటు కాశీపతిది. బస్సు వేగంగా పరిగెడుతోంది. రావులపాలెం దాటింది. విండో గ్లాస్ డోర్ తెరిచింది సీతారత్నం. కిటికీలోంచి గాలి వీస్తోంది. పక్క సైడ్ సీట్లో కూర్చున్న యువతి ఇద్దరి మధ్య ఉన్న హ్యాండ్ రెస్ట్ పైకెత్తి భర్త ఒళ్ళో తల పెట్టుకుంది. భర్త ఆమె బుగ్గలు నిమరసాగాడు. అది చూసి సీతారత్నం తొట్టుపడింది. హవ్వా, అటు చూడండి, ఇందాకటి నుండి ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ ఎంతలా దగ్గరయ్యారో. నలుగురు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా అతని ఒళ్ళో తల పెట్టుకుని ఆ అమ్మాయి ఎలా పడుతుందో చూడండి. కాశీపతి కిటికీలోంచి చూస్తూ భార్య మాటలు పట్టించుకోలేదు. నేను చెప్పేది వింటున్నారా? కాస్త గర్జించింది సీతారత్నం. ఏ విషయం? మన అబ్బాయి కోడల గురించేనా అడిగాడు కాశీపతి. కర్మ, పక్కనే ఉంటారు, పట్టించుకోరు. మీ ధోరణి మీది. నా మాటకు విలువే లేదుగా అంటూ సనిగింది సీతారత్నం. 10ంటికే భోజనం చేసేశాం, ఆకలి అనిపిస్తోంది. బిస్కెట్ ప్యాకెట్ తిందాం అంటూ చెప్పాడు కాశీపతి. బ్యాగ్ జిప్పు తీసి చూసింది సీతారత్నం. బిస్కెట్ ప్యాకెట్ కనబడలేదు. ఇంట్లోనే బల్ల మీద పెట్టి మర్చిపోయినట్లు గుర్తు తెచ్చుకుని అదే విషయం భర్తకు చెప్పింది. ఏ పని సక్రమంగా చెయ్యవు,
అంత మతిమరుపు ఏమిటి? ప్రయాణానికి బయలుదేరే ముందు కావలసినవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నావో లేదో చెక్ చేసుకోవాలని జ్ఞానం ఉండాలి అన్నాడు కోపంగా కాశీపతి. భర్త మాటలకు భార్య అగ్గి మీద గుగ్గిలమైంది. నన్ననడమే గాని ఏ మీరు మాత్రం చూసుకోవద్దు? నాకు జ్ఞానం లేదా? నేను తెలివి తక్కువదాన్నా? అనండి అనండి, 30 ఏళ్ల బట్టి మీ చేత తిట్లు తింటూనే సంసారం చేస్తున్నాను. మీరెన్ని మాటలన్నా ఎదురు చెప్పకపోవటం నా బలహీనత అంటూ గట్టిగా బదులిచ్చింది సీతారత్నం. అబ్బో, నేను తిట్టటం నువ్వు పడటమూను. నీతో వేగలేక నేను సన్యాసం తీసుకుందామని ఎన్నిసార్లు అనుకోలేదు. వ్యంగ్యం కాశీపతిది. తీసుకోవలసింది. అప్పుడే నా విలువ తెలిసొచ్చేది. మీ నాన్నగారు మీ అమ్మగారిని కాల్చుకు తిన్నారని అత్తయ్యగారు నాతో చెప్పి కన్నీళ్లు పెట్టుకునేవారు. తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి? మీ నాన్నగారి ప్రతిరూపం మీరు. నా చేతి ఎన్నిసార్లు కలనీళ్లు పెట్టించలేదు? ముక్కు చీదింది సీతారత్నం. నన్నేమైనాను, అనవసరంగా నా తల్లిదండ్రుల్ని గొడవలోకి లాక్కు. మీ అమ్మగారు గయ్యాలని మీ నాన్నగారు నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? నువ్వు మీ అమ్మగారి పోలికే. 30 ఏళ్లుగా ప్రతి విషయంలో నీ మాటే నెగ్గించుకుంటున్నావు. నా మాటకు ఇంట్లో విలువ లేకుండా చేశావు కోపంగా అన్నాడు కాశీపతి. అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. పెళ్లైన నాటి నుండి భర్త వల్ల తాను ఎన్ని ఇబ్బందులు పడిందో ఏకరవు పెట్టింది భార్య. భార్య తన మాటలకు ఎప్పుడు విలువనివ్వదని మదనపడ్డాడు భర్త. ఈ ఆడవాళ్ల నోట్లో నోరు పెట్టకూడదు, వాళ్లు చెప్పిందానికల్లా ఊకొడితే చాలు అనుకుంటూ సీట్లో వెనక్కి జారబడ్డాడు కాశీపతి. ప్రతి విషయంలో ఆయన మాట నెగ్గాలి అనుకుంటారు. ఒట్టి పంతగొట్టు అనుకుంటూ కళ్ళు మూసుకుంది సీతారత్నం. కిటికీలోంచి వీస్తున్న గాలికి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. బస్సు విజయవాడ బస్టాండ్ చేరింది. ఒక్క కుదుపుతో బస్సు ఆగింది. భార్యాభర్తలు కళ్ళు తెరిచారు. కాశీపతి బ్యాగ్ అందుకున్నాడు. ఇద్దరూ సీట్లలోంచి లేచారు. అందరూ దిగాక నెమ్మదిగా దిగుదాం అన్నాడు కాశీపతి. ప్రయాణికులు ఒక్కొక్కరే దిగుతారు. సగం మంది దిగాక ఇద్దరు సీట్లోంచి లేచి ముందుకు కదిలారు. సీతారత్నం బస్సు దిగి భర్తకు చెయ్యి అందించింది. జాగ్రత్తగా దిగండి, నీకసలే కాళ్ళ నొప్పులు అంటూ. భార్య చెయ్యందుకుని నెమ్మదిగా దిగాడు భర్త. ఇద్దరు ప్రయాణం బాగా జరిగిందనుకుంటూ ఆటో స్టాండ్ చేరుకున్నారు. మొగల్రాజుపురంలోని శ్రీకన్య అపార్ట్మెంట్కి ఆటో మాట్లాడుకున్నారు. ఆటో బయలుదేరింది. మన ప్రసాదు విజయ ఏ మూడ్లో ఉంటారో. దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు, ఎడముఖం పెడముఖంగా ఉండొచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో లేదో. మీరు మాత్రం వెళ్లగానే పాఠాలు మొదలెట్టకండి. కాస్త స్థిమితపడి ఏ కాఫీయో తాగి ఇద్దరిని కూర్చోపెట్టి సముదాయిద్దాం. భార్యాభర్తలంటే ఎలా మసులుకోవాలో తెలియజేద్దాం. ఆదర్శ దాంపత్యం విలువ వివరిద్దాం. ఏమంటారు? చెప్పింది సీతారత్నం. నీ మాట ఎప్పుడు కాదన్నాను కనుక అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు కాశీపతి. ఆటో శ్రీకన్య మ్యాన్షన్ ముందు ఆగింది. ఆటో దిగి లిఫ్టులో 2వ అంతస్తు చేరుకుని ప్రసాద్ నివాసముంటున్న అపార్ట్మెంట్ ముందు నించున్నారు భార్యాభర్తలు. మెయిన్ డోర్ ఓరగా వేసింది. తలుపు తోసి లోనికి ప్రవేశించారు ఇద్దరు. హాల్లో ప్రసాద్ తెల్లని లాల్చీ పైజామాలో హుషారుగా భార్యతో ఏదో చెబుతున్నాడు. విజయ తలలో మల్లచెండు సువాసనలు గదిలో పరుచుకున్నాయి. తెల్లని చీరలో అప్సరసలా మెరిసిపోతున్న విజయలక్ష్మి ప్రసాద్ చేతిలో చెయ్యవేసి ఏదో చెబుతూ నవ్వుతోంది. ఏదో మైకంలో ఉన్నట్లున్న ప్రసాదు తల్లిదండ్రులను చూసి చెంగున భార్య చెయ్య వదిలి లేచి నించున్నాడు. తాము ఊహించుకున్న దృశ్యంకు భిన్నంగా ఉండటం చూసి కాశీపతి దంపతులు నిశ్చేష్టులయ్యారు. రండి నాన్నా, అమ్మా, ఏమిటిలా హఠాత్తుగా అన్నాడు ప్రసాద్. కాశీపతి తేరుకున్నాడు. ఏదో మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాంరా అన్నాడు ఏమనాలో తెలియక. కోడలు అత్తగారిని సాదరంగా ఆహ్వానించింది. సీతారత్నం ఆశ్చర్యపోతూ కోడల్ని పలకరించింది. యోగక్షేమాలు అడిగింది. కాఫీ తెస్తానంటూ వంటగదిలోకి వెళ్ళింది. వెనకనే వెళ్లాడు ప్రసాద్. విజయ స్టవ్ వెలిగిస్తూ ఉంటే వెనకనే నించొని ఆమె జడలో తురుముకున్న మల్లెలు ఆఘ్రానిస్తూ, ఏమిటి వీళ్ళిప్పుడు పానకంలో పుడకల్లాగా చెప్పా పెట్టకుండా తయారయ్యారు అంటున్నాడు. వంటింట్లోకి వెళ్లబోతున్న సీతారత్నం కొడుకు మాటలు విని గుమ్మంలోనే ఆగిపోయింది. మీ నాన్నగారి దగ్గర నుండి ఫోన్ రాగానే నిన్న కోపంతో మనం పోట్లాడుకున్న విషయం ఏదో ఘనకార్యం చేసినట్లు పెద్ద ఆయన చెవిన వేశారు. వాళ్ళిద్దరూ మిమ్మల్ని నేనేదో ఆరళ్లు పెట్టేస్తున్నాననుకొని మిమ్మల్ని ఓదార్చుదామని వచ్చుంటారు.
తెల్లారుజామున మనం కలిసిపోయామని పాపం వాళ్ళకి తెలియదు కదా అంటూ వెనక్కి తిరిగి ప్రసాద్ బుగ్గపై గిల్లింది విజయ. అబ్బా, నిన్నొదిలి నేనుండలేను అన్నాడు ప్రసాద్ తమకంగా. వాళ్ల మాటలు విన్న సీతారత్నం వెనుతిరిగి గబగబా హాల్లోకి వచ్చింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినవాడిలా జేబులు తరుముకొని, నా స్మార్ట్ ఫోన్ ఏది అన్నాడు కాశీపతి. ఎప్పుడూ జోబులోనే ఉంటుందిగా, చూసుకోండి అంది సీతారత్నం. గాబరాగా లేచి నించొని చొక్కా జేబులు ప్యాంటు జేబులు తడుముకున్నాడు. ఫోన్ కనబడలేదు. బస్సులోనో ఆటోలోనో మర్చిపోలేదు కదా అనుకున్నాడు. అదే మాట భార్యతో అన్నాడు. నన్ను తెలివి తక్కువ దాన్ని అంటుంటారు, చూడండి మీరేం చేశారు. అన్ని పనులు ఇలానే చేస్తారు. 6 నెలల క్రితమేగా ఒక సెల్లు 10,000 ఖరీదుకి బజార్లో మరిచిపోయి వచ్చారు. మళ్లీ కొత్తది. ఈ మాట బస్సులో పోగొట్టారు. తెలివైన వాడినని పోజు. విలువైన వస్తువులను శ్రద్ధగా చూసుకోవాలని తెలియదు ఈ పెద్ద మనిషికి అంటూ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది సీతారత్నం. కొడుకు కోడల ముందు భార్య విమర్శల్ని విని తట్టుకోలేకపోయాడు కాశీపతి. భార్యకు తగిన సమాధానం ఇవ్వకపోతే లోకువైపోతాను అనుకున్నాడు. వెంటనే సీతారత్నం వల్ల సంసారంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గొంతుకు పెంచి మరీ వివరించాడు. నువ్వేదో పెద్ద మహా తెలివైనదానివి అన్నట్లు ఫోజులివ్వకు, నోరు మూసుకో అన్నాడు చివరగా. సీతారత్నం తను కోడల ముందు తగ్గకూడదు అనుకుంది. కయ్యానికి కాలు దువ్వింది. భర్తకు తగిన సమాధానం చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం తారస్థాయికి చేరింది. అత్తమామల గొడవలో తలదూర్చడం ఎందుకని మొదట మౌనంగా ఉన్న విజయలక్ష్మి చివరికి కలగజేసుకుని అత్తగారిని సముదాయించింది. ప్రసాద్ తండ్రిని సమాధానపరిచాడు. భార్యాభర్తల మధ్య గొడవలకు మూల కారణం సెల్ ఫోన్ అని తెలుసుకున్నాడు ప్రసాద్. ఒక్క క్షణం ఆగండి, నా సెల్ నుంచి రింగ్ ఇస్తాను, ఎక్కడుందో తెలుస్తుంది అంటూ తన సెల్ తీసి తండ్రి సెల్కు రింగ్ ఇచ్చాడు. తండ్రి సెల్ నుండి రింగ్ వినబడింది. మనింట్లోనే ఉంది సెల్ అంటూ రింగ్ సౌండ్ వైపు దృష్టి సారించాడు. ప్రసాద్ బ్యాగ్లోంచి శబ్దం వస్తున్నట్టుగా గమనించాడు. సెల్లు మీ బ్యాగ్లోనే ఉంది నాన్నగారు అన్నాడు ప్రసాద్. హమ్మయ్యా అంటూ బ్యాగ్ తెరిచాడు కాశీపతి. ఎదురుగా సెల్ కనబడింది. కాశీపతి ముఖం వికసించింది. ఒక చోట పెట్టుకుని మరొక చోట వెతకటం ఈయనగారికి మామూలేలే అంటూ వెక్కిరిచ్చింది సీతారత్నం. వంట చేద్దాం రండి అంటూ అత్తగారిని వంటింట్లోకి తీసుకెళ్లింది కోడలు. తరచూ మామగారితో గొడవ పట్టం మంచిది కాదత్తయ్య గారు. ఆదర్శ దాంపత్యమంటే ఆలు మగులు సర్దుకుపోవటమే అంటూ భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో అత్తగారికి హితబోధ చేసింది కోడలు. నాన్నా, ఎప్పుడు అమ్మతో దెబ్బలాడుతూ ఉంటావెందుకు? సర్దుకుపోవటం నేర్చుకో. భార్యని గౌరవిస్తే భర్త విలువ పెరుగుతుంది అంటూ హాల్లో తండ్రికి పాఠం చెప్పాడు కొడుకు. కాశీపతి సీతారత్నంలకు మౌనమే శరణ్యమైంది. పిల్లలకి తాము హితబోధ చేద్దామని వస్తే ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయింది. రాత్రి భోజనాలయ్యాక రేపు ఉదయమే కాకినాడ వెళ్ళిపోతాంరా అన్నాడు కొడుకుతో కాశీపతి. మీ ఇష్టం నాన్న అన్నాడు ప్రసాద్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.